మనం చూసినట్టయితే హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ చూద్దాం. పాస్పారిక్ యాసిడ్ అని ఉంటుంది. సో మెంటల్ స్ట్రెస్ సివియర్గా ఉండి డయాబెటిక్ అయ్యి నెక్స్ట్ సివియర్ వీక్నెస్ ఉండి యూరిన్లో గ్లూకోజ్ కనిపిస్తే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్. అండ్ అదేవిధంగా యురానియం నైట్రికమ్ అనేది డైజెస్టివ్ ఇష్యూస్ ఉండి ఏదైనా లివర్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి మనం డయాబెటిక్ అయితే యూస్ చేయొచ్చు. ప్లంబం మెటాలికమ్ ఇది డయాబెటిక్ న్యూరోపతిక్ కండిషన్స్లో చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా కొన్ని మదర్ టింక్చర్స్ చూసినట్లయితే సైజీజియం జంబోలినం మనం జామున్ ఫ్రూట్స్ చూసి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మదర్ టింక్చర్ అనమాట. సో ఎక్సెస్ షుగర్ అనేది యూరిన్లో ఉండి మనం బాగా థర్స్ట్గా ఉంటే మనం డయాబెటిక్ అయ్యి ఖచ్చితంగా ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా జిమ్నిమా సిల్వెస్ట్రా అనే ఒక మదర్ టింక్చర్ ఉంటుంది. ఈ బీటా సెల్స్ని ఈవెన్ దో డెడ్ అయిపోయిన బీటా సెల్స్ని కూడా దానికి రీజనరేట్ చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ని రీజనరేట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మన ఇంటెస్టైన్లో ఉండే గ్లూకోజ్ని అబ్జార్ప్షన్ని ఇది హ్యాండిల్ చేస్తుంది, లైక్ అబ్జార్ప్షన్ డిక్రీజ్ చేస్తుంది. ఈ విధంగా మన గ్లూకోజ్ని కరెక్ట్ కంట్రోల్గా ఉంచుతుంది. సో ఇలా కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. అయితే మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఇవి తీసుకోకూడదు. బట్ ఒక మంచి హోమియోపతి ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి మీరు తీసుకున్నట్టయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మనం ఎల్లోపతి కంటిన్యూస్ డ్రగ్ ఎఫెక్ట్స్ నుంచి మన బాడీని మనల్ని సేవ్ చేసుకోగలిగిన వాళ్ళం అవుతాం. సో బెటర్ డయాబెటిక్ స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు వన్స్ యూ మీట్ ద హోమియోపతిక్ ఫిజిషియన్. ఓకే, థ్యాంక్ యూ.